పాస్టర్ ప్రవీణ్ కుమార్ అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారి మరణం పైన అంటే షమీ గారే నిజంగా అంటే నెల్లూరుకు చెందినటువంటి ముస్లిం మత గురువు అనుకుంటా షమీ గారు చంపించారని చెప్పి ఒక పెద్ద ఎత్తున క్రైస్తవ సమాజం మొత్తం ఆరోపణలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన రీసెంట్గా ఒక వీడియో కూడా కొంతమంది ముస్లిం మతానికి చెందిన వారిని పక్కన పెట్టుకొని నేను గతంలో ఆయనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు వాస్తవమే, కానీ చంపేంత పని అంతవంటి మూర్ఖుణ్ణైతే కాదని చెప్పి కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో హమారా ప్రసాద్ గారు ఉన్నారు క్రైస్తవ పాస్టర్ సమక్షంలో షమీ గారు ఎవరైతే ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయో పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మృతి పైన ఆ షమీ గారికి ఒకసారి కాల్ చేసి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తాను. Your call has been forwarded to voicemail. Your call has been forwarded to voicemail. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మరొకసారి ప్రయత్నం చేస్తాను. ఇది షమీ గారి నెంబర్ అండి, 7780697787. ఇది ఆయన నెంబరు. ఎవరైనా మీరు కూడా ఫోన్ చేసి గౌరవంగా మాట్లాడి వివరణ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరొకసారి చెప్తున్నాను, ఆయన నెంబరు 7780697787. ఇది షమీ గారు అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి అంటే ఆయన ఫస్ట్ ఆయన పైన వచ్చిన షమీ గారి మీదే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చింది. కానీ అనుకున్నట్టుగా అందరూ అనుకున్నట్టుగా ఆయన ఈ హత్య చేయలేదని ఒక వివరణ కూడా షమీ గారి మాటల్లో మనం విన్నాం. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మరొకసారి ఫైనల్గా మరొకసారి ప్రయత్నం చేస్తాను. షమీ గారు నమస్తే అండి. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నాను, నాతో పాటు హమారా ప్రసాద్ గారు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు పాస్టర్స్ కూడా ఉన్నారు సార్. 2 minutes సార్, 2 minutes అంటే చిన్న వివరణ 2 minutes సార్. 2 minutes సార్, 2 minutes. ఎందుకంటే నాతో పాటు హమారా ప్రసాద్ గారు ఉన్నారు, ఇద్దరు పాస్టర్స్ కూడా ఉన్నారు. మీరు ఇవ్వాల్సిన చిన్న వివరణ ఇచ్చేస్తే సరిపోతుంది సార్. ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ గారి మర్డర్ కి మీకు ఏమైనా సంబంధం ఉందండి? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన ప్రవీణ్ కుమార్ గారి మొహం నేను చూడలేదు, నా మొహం అతను చూడలేదు. జనవరి నెలలో ఎప్పుడో అతను మొహమ్మద్ ప్రవక్త గురించి అతను వీడియో పెట్టాడు. ఈ రోజు కూడా ఆ వీడియో ఆయన ఫేస్ లో ఉంది. అతనికి ఆ రోజు మనం ఏంటంటే జనరల్ గా ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది, సేమ్ టైం ఇతర ధర్మాలను గౌరవించాలా, మా ధర్మాలను మేము ఆచరించుకోవాలా, వాళ్ళ ప్రభు గురించి వాళ్ళు ఏం చెప్తున్నా కానీ సంతోషం. కానీ వాళ్ళ ప్రభు గొప్పతనం చెప్పు. ఇప్పుడు నేను ఇస్లాం గురించి నేను గొప్ప చెప్పుకుంటే మీకు ఇబ్బంది లేదు. నేను యేసు ప్రభు గురించి కానీ లేదా దేవుళ్ళ గురించి కానీ నేను చెడుగు చెప్పినప్పుడు మీరు రియాక్ట్ అవుతారు. అలాగే మొహమ్మద్ ప్రవక్త అంటే ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి ముస్లింలు సిద్ధంగా ఉంటారు. అటువంటి మొహమ్మద్ ప్రవక్త మీద లేడీ అసాల్ట్ చేసి అతను సంబోధించాడు. ఎందుకంటే మనిషి చచ్చిపోయి వెళ్ళాడు, రేపు నేను కూడా చచ్చిపోతాము, అందరూ ఆ పై వారికి సమాధానం చెప్పాలా. ఈ రోజు అతను మనిషి మా మధ్యలో లేడని అతనికి మనం ఒక దయ్యం లాగా చూపించే ప్రయత్నం చేయడం అది సంస్కారం కాదు. అతని వీడియోస్ దాటుకుండా మీరు చూడండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే నేను ఆ రోజు అతనికి నేను తింటూ ఏదైతే నేను ఇస్లాం ధర్మంలో మా మొహమ్మద్ ప్రవక్తను మేము ఏ విధంగా గౌరవిస్తామో అదే విధంగా యేసు ప్రభు గారిని కూడా మేము అదే విధంగా గౌరవించాము. ఎందుకంటే అకార్డింగ్ టు ఖురాన్ యేసు ప్రభు గారు కూడా మాకు ఒక ప్రవక్త. అతని గురించి మేము చెడుగా ఆలోచించినా కానీ ఖురాన్ లో చెప్పబడి ఉంది, మీకు నాకు గ్రంథంలో వేసేస్తాం. యేసు ప్రభు గురించి చెడుగా వాళ్ళ మేరీ మాత గురించి కానీ వాళ్ళ గురించి మనం చెడు ఆలోచన మా బయట వచ్చినా కానీ మమ్మల్ని నరకం వేసేస్తారని. కానీ అతను మా ప్రభుత్వ గారి గురించి మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ దైవం గురించి మాట్లాడలేదు. ఆ కోపం వల్ల అతని మీద తీసిన అతనికి తిట్టినాను. సరేనా? తర్వాత అతను వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టినాడు, సమీ గారు మీరు మీ జిహాదీ గ్రూప్
వాళ్ళు ఉమ్, నన్ను చంపబాకండి, నాకు భయం వేస్తుంది, ఉమ్, మీరు చంపలు ఇవ్వబాకండి, అది వెంటకాలంగా అతను పెట్టుకున్నాడు. ఉమ్, అతను ఎప్పుడైతే ఆ పోస్ట్ పెట్టారో మేము ఆ రోజే అనుకున్నాం ఉమ్, ఇతనేదో యూట్యూబ్ లో వ్యూవర్స్ కోసము ఉమ్, లేదా వాళ్ళ కమ్యూనిటీలో బిల్డప్ కోసము ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, దాని తర్వాత మన నెల్లూరు జిల్లాలో ఉన్న క్రైస్తవులు కూడా అతను మాట్లాడిన మాటలు కదా ఖండనిస్తూ ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. ఉమ్, ఈ విధంగా క్రైస్తవులు ఎవరైతే నిజమైన క్రైస్తవులు ఉన్నారో, ఉమ్, ఎవరైతే నిజంగా యేసు ప్రభు చూపించిన మార్గంలో నడిచే వాళ్ళు ఉన్నారో, ఉమ్, ఎవరైతే యేసు ప్రభు కోసం సర్వస్వం త్యాగించే వాళ్ళు ఉన్నారో, ఉమ్, కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. ఉమ్, క్రైస్తవులు అంటే అతను నష్టపోయినా పర్వాలేదు, ఎదుటి మనిషి నష్టపోకూడదు. ఆ వీడియో కూడా అతను 15 నిమిషాల చిల్లర పెట్టాడు. దాంట్లో కూడా వ్యంగ్యంగా మాట్లాడి ఉంటాడు. ఉమ్, దీన్ని మనం ఇంకా రాకూడదని ఏం చేశారంటే, ఉమ్, అతని క్షమాపణ చెప్పిన 3 నిమిషాలు 2.5 నిమిషం వీడియో కట్ చేసి, ఉమ్, ప్రవీణ్ గారు క్షమాపణ కోరినందుకు మేము ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము, ఉమ్, ఈ విషయం ఇంతతో వదిలేయండి అని చెప్పి నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసి ఉన్నాను. ఉమ్, కావాలంటే నా పేజ్ లో మీరు చెక్ చేసుకోండి. ఉమ్. ప్రవీణ్ పగరాల గారి ముఖం నేను దగ్గరలో చూడలేదు, ఆయన నా ముఖం దగ్గరలో చూడలేదు. అదే ఒకరిపై ఒకరు ఆయన మీ ప్రవక్త గురించి మాట్లాడారని మీరు కూడా అలా మాట్లాడారు. నేను వాళ్ళ తిరుగుడు గురించి మాట్లాడలేదు సార్. ఉమ్, ప్రవీణ్ పగరాల గురించి మాట్లాడి అతనికి తిట్టినాను పోతున్నాను, నన్ను క్షమించాలా, ఉమ్, కానీ రంజాన్ నెలలో ఉన్నాము, మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్. నేను చెప్పేది ఏంటంటే, నేను తప్పు చేశానని మీరు భావిస్తున్నాను కదా. లేదండి, లేదు. అప్పుడు వినండి సార్, నా మాట వినండి. ఉమ్, నేను తప్పు చేశానని మా క్రైస్తవ సోదరులు ఎవరో కొంతమంది భావిస్తున్నారు కదా. ఉమ్, ఉమ్, మీ దగ్గర ఆధారం ఉంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇవ్వండి. ఉమ్, నేను ఎక్కడ ఊరు వదిలి పారిపోలేదు కదా, నేను నెల్లూరులోనే ఉన్నాను కదా. ఉమ్, నేను అతని సంఘటన మాకు తెలియగానే మసీదు అతని కోసం, అతని కుటుంబం కోసం దువా చేస్తాం మేము. ఉమ్, ఎందుకంటే మనుషులు లేవు. ఉమ్, ఒక మనిషి ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు అలుచుకుంటూ వస్తాయి. ఒక మనిషి వాళ్ళ కుటుంబం మీద ఏ విధంగా ఉంటుంది అనేది తెలిసిన వాళ్ళు. ఉమ్, ఉమ్, రంజాన్ మొదటి శుక్రవారం రోజు మా సిస్టర్ చచ్చిపోయింది. ఒక ఇంట్లో చావు అంటే ఎలా ఉంటది నేను కళ్ళతో చూసిన వాళ్ళు. ఉమ్, సరేనా, ఉమ్, అతనికి జరిగిన సంఘటన మీద ఉమ్, నిర్ధారించాల్సింది ఎవరు? ఉమ్, పోలీస్ వారు. ఇప్పుడు మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు సార్, మీరు పాస్ అయినారు, ఫెయిల్ అయినారు అని చెప్పాల్సింది ఎవరు? మీరు ట్యూషన్ సార్, మీరు క్లాస్ టీచర్ కాదు, కాదు కదా. ఎగ్జామ్ అని చెప్పాలా? అవును. అక్కడ కూర్చొని లోపలి చూడగానే రెచ్చిపోయి అంటే లేదులేండి సార్, మేము కూడా మీరే చేశారేమో అని చాలా క్రైస్తవ సమాజం మొత్తం అలాగే. ఎందుకంటే ఒక 1 month బ్యాక్ మీకు ఆయనకి జరిగినటువంటి ఆ ఇంటరాక్షన్ బట్టి తప్పులేదు, అడగటంలో తప్పులేదు. నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పండి. మేము కూడా క్రైస్తవ సమాజం కూడా అని మీరు ఒక నిర్ధారణకు వచ్చినట్టు మీరు చెప్తున్నారు కదా. దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు? అతనికి పెట్టిన పోస్ట్ చూసుకొని ఆ పోస్ట్ లో సభ్యు వల్ల నాకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ పగరాల గారు పోస్ట్ పెట్టారు కాబట్టి నా మీద అనుమానం వస్తుంది కదా. అది ఎప్పుడు? జనవరి 2లో. అదే మార్చి 2వ తేదీ ప్రవీణ్ పగరాల గారి పేజ్ లో వెళ్ళండి, ఫోన్ ట్యాన్ చేసి వెళ్ళండి. మార్చి 2వ తేదీ, సరేనా? అక్కడ రంజిత్ ఓఫర్ అనే ఒక మాస్టర్ చర్చి లో ప్రవీణ్ పగడాల తల నరికి అని చెప్పి అతను చర్చిలో చెప్పాడని చెప్పి ప్రవీణ్ పగడాల గారు పోస్ట్ పెట్టున్నారు. ఆ రంజిత్ ఓఫర్ చంపాడని చెప్పి నేను చెప్తున్నాను, మీరు కాదంటారా? అట్లా అంటాం, అనలేం కదా. ఆ క్రైస్తవుల్లో బయట నుంచి విదేశాల నుంచి వచ్చే డబ్బుల గురించి ఫండింగ్ ప్రపంచంలో ఎక్కడ కూడా హత్యలు జరిగేది ఎక్కువ ఏంటంటే ఆడవాళ్ళ దగ్గర, డబ్బు దగ్గర, అధికారం దగ్గర. వాళ్ళ సంస్థలో వాళ్ళ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా ఆలోచించండి. అసలు ఇన్వెస్టిగేషన్ జరిగే దశలో ఆయన చేశాడు, ఇలా చేశాడు అని మనం చెప్పి పోలీసులకు డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసు వ్యవస్థ చాలా గట్టిగా ఉంది. అదే విధంగా ఎవరైతే అక్కడ ఉన్న ఎస్పీ గారు ఉంటారు కదా, చాలా పెద్ద మిస్టరీ కేసులను ఛేదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్పీ గారు ఉన్నారు. ఎవరు ఇప్పుడున్న టెక్నాలజీకి చీమ గూరు కూడా వదలరు. ఎవరు తప్పు చేస్తున్నారా ఈ రోజు కాకపోతే నేను బయటికి వస్తుంది, అది వచ్చేదాకా వెయిట్ చేయండి. నేను తప్పు చేస్తుంటే నన్ను తీసుకొని ఉరి తీసేస్తారు. ఎవరు ఏందనేది నిర్ధారణ కాకుండా నన్ను ఊసులు తిట్టడము, నన్ను ట్రోలింగ్ చేయడము, అన్ని ఛానళ్లలో నన్ను ఒక దయ్యం లాగా చూపించడం క్రైస్తవులు కదా. సార్ ఇప్పుడు మీరు అంటే మీరు ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా ఏమన్నా? ఈ చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని మీరు ఏమన్నా కలిసి పరామర్శించే ఒక ఆలోచన ఏమన్నా ఉందా మీకు? చేస్తారా? పోలీసు
ఈ కేసు ఫలానా వాళ్ళు తప్పు చేశారు, ఫలానా వాళ్ళు దీంట్లో ఏంటనేది నిర్ధారణ అయిపోయిన తర్వాత అది యాక్సిడెంట్ అయి ఉంటే క్రైస్తవులు కానీ మేము కానీ ఏం చేయలేము. మేము వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రభు దగ్గర వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వాలని దువా చేయాలా. దాంట్లో ఎవరైనా దోషులు ఉన్నారని తేలితే ఆ దోషులను ఉరి శిక్ష వేసేదాకా నేను పోరాటం చేస్తాను. లేదు అందులో నేను దోషి అని తేలితే నేనే ఉరి వేసుకొని చచ్చిపోతాను. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాం సార్. చాలా అంటే మీ మాటల్లో కొంత హానెస్టీ కనపడుతుంది, కానీ మీరు అనడంలో అనుమానాలే మాత్రం మీరే చేశారని ఎవరు క్రైస్తవులు అనట్లా, క్రైస్తవ పాస్టర్లు కూడా అనట్లేదండి. అలాగని హిందువులే చేశారు అని చెప్పి కూడా వాళ్ళు కూడా అనట్లా, కొంతమంది మీద అనుమానం వ్యక్తపరుస్తున్నారు పోలీసు వారు. తప్పు చేసుకుంటే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాను కదా సార్. నా బంధువులు కాదు కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా బంధువు కాదు, అక్కడ ఉన్న ఎస్పీ నా బంధువు కాదు. అసలు మీకు ఒక చిన్న మాట చెప్పాలా, నేను ఇప్పుడు దాకా రాజమండ్రి ఊరే చూడలేదు సార్. నేను ఆంధ్రాలో పుట్టి ఎప్పుడు వెళ్ళాలా, ఇప్పుడు విజయవాడ దాటి నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఒకసారి వైజాగ్ సరే ట్రైన్ ఉన్నా, అంతకు మించి ఆ ఊళ్ళు వీళ్ళు కూడా నాకు తెలియదు. సరేనా, ఎందుకంటే ఒక మనిషి మీద మామూలు విమర్శలు, ప్రతి విమర్శలు ఆయన తిట్టాడు నేను తిట్టాను, ఇట్స్ ఓకే. కానీ ఇటువంటి సెన్సేషనల్ విషయాల్లో మనం ఒక మాట చెప్పేసిన తర్వాత రేపు అది కాదు అన్నప్పుడు మన గుండెలు ఎంత పశ్చాత్తాపం పడతాయో క్రైస్తవులకు ఒకసారి మీరు అడగండి. ప్రభు ముందు వాళ్ళు తల ఎత్తుకొని కూర్చోలేరు, ప్రేయర్స్ లో కూర్చోలేదు. కానీ వాళ్ళ ఆత్మ సాక్షి ఉంది కదా, వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు ప్రభుకి. అని ఒక వ్యక్తిని మేము అన్యాయంగా హెరాస్మెంట్ చేశాం కదా అని చెప్పి, సరే అన్యాయంగా ఒకరికి హెరాస్మెంట్ చేస్తే ఆ ప్రభు వాళ్ళని వదిలేస్తారా? నేను తప్పు చేస్తే ఇక్కడ తప్పించుకుంటానేమో, రేపు నా అల్ల దగ్గర తప్పించుకుంటానా? సార్ ఒకసారి హమారా ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడండి. ఒకసారి సరేనండి, ఓకే. ఫైనల్ గా మీరు చెప్పాల్సింది చెప్పారు, మాట్లాడండి. హలో షమి గారు, నమస్తే అండి. నేను హిందూ అండి, నేను జై శ్రీరామ్. ఇంటర్వ్యూ ఇచ్చాను, నన్ను కూడా పిలిస్తే మాట్లాడారు అంతే. మీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ ప్రస్తావన నుంచి మాట్లాడడం జరిగింది అంతే. అలా అని చెప్పేసి మీరు ఆల్రెడీ స్పష్టంగా క్లియర్ చెప్పారు. ఇప్పుడు కోపంలో చాలా లక్షలు తొమ్మిది ఇప్పుడు ఎవరన్నా అంటే మేము చంపేస్తాం అన్నంత మాత్రం చంపేస్తారు అట్లేదండి. పోలీసు వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉంది, ఎవరు తప్పు చేసినా వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళు. దీంట్లో అది ఎవరు చేసినా పర్వాలేదు, అది ఎవరు చేసినా తప్పే. అది హిందూ చేసినా తప్పే, క్రిస్టియన్ చేసినా తప్పే, ముస్లిం చేసినా తప్పే. అది ఎవరు చేసినా తప్పే, తప్పుకు పోలీసు వాళ్ళు ఉన్నారు అంతే. అవును అంతే కదా సార్, అంతే అంతే. రాంగ్. నేననేది కూడా అదే. అంటే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, అటు మీ పైన కావచ్చు, లేకపోతే హిందూ సమాజంలో ఉన్న మా పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అదే మనం అనేది కూడా అదే. ఇప్పుడు మీ యేసు గురించి, మీ బైబిల్ గురించి ఏమని చెప్పుకోండి. అదే సార్ నేను ఏం చెప్తున్నా, మీ దేవుడు అనుకుంటే చెవిటి వాడికి కనపడుతుంది, గుడ్డి వాడికి కనపడుతుంది, గుడ్డి వాడికి కనపడతాడు, పట్టుకుని ఎత్తుకొని వస్తే మీరు ఏమైనా చెప్పండి, మాకు ఇబ్బంది లేదు. మీరు మా అల్లా గురించి, ప్రభుత్వ గురించి, ఇతర దేవి దేవుళ్ళ గురించి ఏం మాట్లాడతారు? అది అక్కడ ఏ సబ్జెక్ట్ లేదు. మేము మాట్లాడితే మాకు చెప్పుతూ కొట్టండి అంతే కదా. అక్బరుద్దీన్ వేసి అక్కడ మీటింగ్ పెట్టి 10 నిమిషాలు టైం ఇస్తే నేను ఏదో చెక్ చేస్తాను, కూడా కొట్టేస్తానంటే నెల్లూరు అతని మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాం సార్ మేము. ప్రశాంత్ అవును సార్, అది నెల్లూరు ఆర్ఎస్ఎస్ సార్. తప్పకుండా తెలుసుకుంటాం సార్. ఒక మనిషిలాగా మేము పుట్టినప్పుడు ఒక మనిషిలాగా మనం జీవించాలి. ఏదైనా కులం మతం అనేది మా కాన్సన్ట్రేషన్ కోసం. ఒక మానవ జన్మ వచ్చినప్పుడు మనిషిలాగా జీవించాలి కదా. షమి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఇంకా మీరు చాలా ఇప్పటికే మీ సమయాన్ని మాతో కేటాయించారు. అవును సార్, ఏం లేదు సార్. మరొక క్రైస్తవ నాయకులు ఒక్కరే, ఇంకెవరు మాట్లాడరు. ఆయన కూడా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. పాస్టర్ పీటర్ పుట్టా గారు, ఒక నిమిషమే సార్, మాట్లాడండి. షమి గారు మిమ్మల్ని ఈ విషయంలో అనుమానించడానికి గల కారణం ఏంటి అంటే మీరు ఒక మాట అన్నారు, మీరు యేసు ప్రభు దగ్గర సాక్ష్యం చెప్పుకోవాలి, యేసు ప్రభుకి సమాధానం చెప్పుకోవాలి, రేపొద్దున షమీ గారు కాదు అని ఇన్వెస్టిగేషన్ లో తేలితే అని అన్నారు.
ఇక్కడ ఒక ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా మేము అనుమానించదగినటువంటి కొన్ని కంటెంట్స్ తీసుకోవాలి కదా, ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అయితే జరిగిన విషయానికి సంబంధించి గత 2 నెలల క్రిందట ఆయన మీ మీద లేకపోతే మీ మత గ్రంథం మీద మీ మత ప్రవక్త మీద మీ మీద మాట్లాడినప్పుడు వెంటనే మీరు ఆయన్ని పర్సనల్ గా మీరు టార్గెట్ చేస్తూ ఒక మాట అన్నారు. అంటే ఆ మాట కూడా చాలా పెద్ద మాట. బూతులు తిట్టారు. అవునండి, సేమ్ ఎగ్జాక్ట్ గా మీరు మాట్లాడినటువంటి. ఓకే, ఇప్పుడు మీరు 4 పీకేస్తాను గుడ్లు తీసేస్తానని చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటను ఉద్దేశించి ఈ రోజున సేమ్ అదే పరిస్థితులు నాలుగు దగ్గర గాయం అవటము, కన్ను దగ్గర గాయం అవటము, ఈ 2 పరిస్థితులను బేస్ చేసుకుని ఒంటి మీద ఎక్కడ కూడా గాయం కాలేదు ఆయనకి. ఈ 2 పరిస్థితులను బేస్ చేసుకొని మేము అనుమానించడం తప్పంటారా మీరు? అందుకే మేము అనుమానించి పోలీసు వాళ్ళకి పోయి ఫలానా వ్యక్తిగా మాకు అనుమానం ఉంది, అతన్ని అరెస్ట్ చేయండి, అతనికి ఇంట్రాగేషన్ చేయండి, అతనికి థర్డ్ డిగ్రీ ప్రయోగించండి, అతని మీద అతనికి బట్టలు ఎత్తి కొట్టండి, వాస్తవం లేదు మాకు చేసి చెప్పండి అని చెప్పడంలో తప్పు లేదట. కానీ నాకు వినండి సార్ ప్లీజ్ సార్, మీరు చెప్పింది మొత్తం నేను విన్నాను కదా సార్. దాని ఆధారంగా మీరు నా మీద గౌరవపడుతున్నారు. అదే విధంగా రంజిత్ ఓఫర్ గారు నా తలను నరికేయమని చెప్పి చర్చలు చెప్పారన్నారు కదా. రంజిత్ ఓఫర్ గారు ఎవరు? అతని గురించి ప్రవీణ్ పగడాల గారు ఇది ఎందుకు పెట్టారు? ఆయనకు సంబంధించిన ఒక బుక్ గురించి ఇతను ప్రమోట్ చేయలేదు, చేశాడో ఏదో చేశాడని చెప్పి అతని చర్చిలో అతని తల నరికేయని చెప్పి చెప్పాడని చెప్పి ప్రవీణ్ పగడాల గారు అతని పోస్ట్ లో పేజ్ లో పెట్టుంటారు. ఆ కోణంలో కూడా మీరు ఎందుకు ఆలోచించడం లేదని నేను రాసి పెట్టాను సార్. అంటే మాకు అనుమానం లేదండి ఆయన మీద, పక్కాగా మేము ఓపెన్ గా చెప్తున్నాం, అతని మీద మాకు అనుమానం లేదు. అలా కాదు కదా. ఇప్పుడు నేను ఏదైనా అనుకోవచ్చు, ఇంటి దొంగలు పరమేశ్వరులు కూడా పట్టలేరంటారు. అదేనండి, ఒక్కొక్కసారి ఈ దొంగతనం జరిగి ఉంటుంది, ఊరంతా చూస్తుంటారు, ఇంట్లో మనిషి దొంగలు ఇచ్చేసుకుంటారు. జరిగిన సందర్భాలు ఉంటాయి కదా. ఇప్పుడు అనుమానించదగినటువంటి సందర్భం ఉంటే ఖచ్చితంగా అతన్ని అనుమానిస్తాం, కానీ అనుమానించదగినటువంటి సందర్భం మాకు రాలా. అతని ప్రాణానికి హాని ఉంది కాబట్టి అతన్ని మేము అనుమానించలా. ఎందుకనంటే అతని మీద మాకు అంత ఇది లేదు. అతని గురించి మీరు డౌట్ వస్తే మీరు అనుమానిస్తారు, అనుమానించిన తర్వాత ఎవరు దోషులు అనేది చెప్పాల్సి పోలీసు వాళ్ళు మీరు లేదు కాదు కదా. అందుకే సార్ ఇప్పుడు అనుమానితులుగా కొంతమందిని అనౌన్స్ చేసాం మేము సార్. అదే సార్, తప్పు జరిగింది, మీరు అనౌన్స్ చేసి ఉంటారు, పోలీసు వాళ్ళు నా పేరు రాసుకుంటారు, రాసి ఇచ్చి ఉంటారు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ భాగంగా నా దగ్గర కూడా రావచ్చేమో, లేదా నన్ను అరెస్ట్ చేసుకుని అక్కడ తీసుకోలేదు. నేను ఎక్కడ పారిపోలేదు కదా, నేను రెడ్యూల్లోనే ఉన్నాను, నేను ఎక్కడ వెళ్ళలేదు, నా ఇంటి దగ్గర ఉన్నాను. నాకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఫోన్ చేస్తే తప్పకుండా నేను అక్కడికి వెళ్తాను. మరి ఏ విధంగా నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తాను, వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరిస్తాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నాలో నిజాయితీ ఉంది. మీరు అన్నారు కదా, మీరు ప్రభుత్వ సాక్ష్యం చెప్పుకోవాలని. అనుమానించటం అనేది ఈ పరిస్థితుల్లో 2 నెలల నుంచి జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మేము అనుమానించాము. దీన్ని పురస్కరించుకొని పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు చేశాము. ఆ ఫిర్యాదుని పురస్కరించుకొని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది అనుమానించడం తప్పు కాదు, ట్రోలింగ్ చేయడం తప్పు అంటున్నాను. పదే ఇప్పుడు పోలీసు వాళ్ళకి మీరు చెప్పేశారు, దాంట్లో వాస్తవంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ ఉంటాడని చెప్పి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి హిందూ వాళ్ళు రెచ్చిపోయి దేవుళ్ళ గురించి ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లలో నేను చూసినాను సార్. 8 ఛానళ్లలో ఆ న్యూస్ వచ్చింది. మీరు చెప్పారని నేను చెప్పడం లేదు. నేను ఒక మాట అంటాను. మీరు చెప్పేది మొత్తం నేను విన్నా, నేను చెప్పాను కూడా మీరు వినండి. చెప్పున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తారు, చూద్దాము. ఒక మాట చెప్పండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఒక హాట్ టాపిక్ న్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు దీని మీద ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా చెప్తాం కదా. ఎంతమంది 5 మీద
మేము పిటిషన్ లో మెన్షన్ చేసాం, అనుమానితులు వీరు అని చెప్పి పిటిషన్ లో మెన్షన్ చేసాం. మెన్షన్ చేసిన దాన్ని ప్రెస్ మీట్ లో జరిగింది. ప్రెస్ మీట్ లో జరిగిన దాన్ని 100 మంది 100 రకాలుగా ట్రోల్స్ చేస్తారు. మరి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాచార వ్యవస్థ అనేది ఉంది కాబట్టి ట్రోల్స్ జరుగుతాయి. దానికి క్రైస్తవ్యానికి ఎలా అంటి కడతారు మీరు? క్రైస్తవానికి నేను చెప్పడం లేదు సార్. మరి మీరు ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, ట్రోలింగ్ జరుగుతుంది. ట్రోలింగ్ క్రిస్టియన్లు చేస్తున్నారు, లేదా క్రిస్టియన్ల పేర్లు పెట్టుకుని ముస్లింలు చేస్తున్నారు, లేదా క్రిస్టియన్ల పేర్లు పెట్టుకుని హిందువులు చేస్తున్నారు, మీకు తెలియదు కదా. అవును, నేను చెప్పింది ఏంటి, నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారం లేకుండా నింద వేయడు. ఆ విధంగా నింద వేసినా కానీ రేపు ఆ నింద తప్పు అని తెలిస్తే అతను జీవించుకోలేడు, ప్రభు ముందర సాక్ష్యం కూడా చెప్పలేడు, అతను ఆత్మ పరిస్థితి. నింద మేమేం వేయలా, మామూలుగా మీరు చాలా హానెస్ట్ గా. మీ గురించి నేను చెప్పలేదు సార్. మా గురించి కాదు సార్, ఇక్కడ క్రైస్తవులు జరిగిన రిప్రజెంటేటివ్ గా ఉన్నాం కాబట్టి అది మాకు ఆపాదించబడుతుంది. అవును సార్, నింద వేయలే, ఇక్కడ అనుమానితులుగా మేము భావించాం. నింద మీరు చంపేశారు అని అనలా, మేము అనుమానితులుగా భావిస్తున్నాము. ఇప్పుడు మాకు యాంకర్ గారు ముందు నాకు మాట్లాడితే అతను ఏం మాట్లాడారు మీరు ఒకసారి నేను ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ వీడియోలో మీరు రివైండ్ చేసి చూడండి. అనుమానిస్తున్నారని చెప్పడం రాంగ్, మీరు చేసి ఉంటారని చెప్తున్నారని చెప్పడం. అదేనండి, చేసి ఉంటారు అని అనేది అనుమానమే కదా సార్. చెప్తున్నారన్నారు సార్ అంటే సార్ యాక్చువల్ గా మీరు మాట్లాడారు, చాలా హానెస్ట్ గా మాట్లాడారు. వారికి ఉన్నటువంటి డౌట్స్ ని అడిగారు, ఇటు హమారా ప్రసాద్ గారు కూడా అడిగారు, అంతా బాగుంది. మీరు ఆల్రెడీ నిన్నటి నుంచి వివరణ ఇస్తున్నారు, మీ సైడ్ సెల్ఫీ వీడియో కూడా పెట్టారు. సార్ ప్లీజ్ సార్ ఏమనుకోబాకండి సార్, నాకు కరెక్ట్ 3 నిమిషాలు నేను మసీద్కి వెళ్ళాలి సార్. సరే సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫాస్టింగ్ ఆ టైం దాటి తర్వాత మళ్ళీ మేము చేయడానికి కదా సార్, రోజా మక్రూ అయిపోతుంది. సరే సార్, సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ 7:30 తర్వాత కావాలంటే నేను మాట్లాడతాను. సరే సార్, సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్.